అలా అనొచ్చా సామేల్? సారీ చెప్పాల్సిందే సీఎం అంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గాంధీభవన్ సాక్షిగా మందుల సామేల్ హిందువులను, హిందూ సమాజాన్ని అవమానించారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివాసులకు, దళితులకు భారతదేశంలో ప్రమాదం పొంచి ఉన్నది. ఆదివాసుల అడవి కాలిపోతా ఉంది. మన జాతి నిర్మాణం కూలిపోతా ఉంది. మనవాద వ్యవస్థ మన ఇంటి మీకు వచ్చింది. ఇప్పుడు ఆయన బాబురాయను ముచ్చట చదివిండు. ఈ వ్యవస్థ ఇట్లా ఉంది. టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్పర్సన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణులు తిడుతున్నారు, మంచి చెబుతున్నారు, అర్థం కావడం లేదన్న సామేల్ వ్యాఖ్యల పట్ల బీజేపీ నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రుల ముందే ఎమ్మెల్యే హిందూ మతంపై విషం చిమ్మితే ఎందుకు స్పందించలేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సామేల్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలన్నారు సంజయ్. నీకు జన్మనిచ్చినటువంటి దేవుణ్ణి మోసం చేసి ఆ దేవుని దగ్గరికి పోయినావు. ఆ దేవుడు ఎప్పుడు శిక్షిస్తాను నేను? అరే, ఆ దేవుని మోసం చేసి నారకొచ్చిండు, మూర్ఖుడు, ద్రోహి, దేవుళ్ళ మోసం చేసే ద్రోహి అని చెప్పి నీకు శిక్షించడం స్టార్ట్ చేసారు. నీ పతనం తప్పదు, రాసి పెట్టుకో. నీ క్షమాపణ చెప్పాలని అవసరం హిందూ సమాజానికి అవసరం లేదు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి ఫస్ట్. ముఖ్యమంత్రి ఏమాత్రం నువ్వు ధర్మాన్ని నమ్ముకుంటే, నువ్వు హిందువు అయితే, ఆ వేదిక ఉన్న నాయకులు హిందువులు అయితే మీరు క్షమాపణ చెప్పండి. సామేల్ మరోసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలన్నారు బండి సంజయ్. ఆయన వెంటనే పార్టీని సస్పెండ్ చేస్తారా, ఏం చేస్తారో ఆయన మీద వెంటనే క్రిమినల్ కేసులు పెట్టాల్సిందిగా. ఇలా మత విద్వేషాలు రగిలించే ప్రయత్నం తుంగతుర్తి ఎమ్మెల్యే చేసిండు. ఆయన మీద వెంటనే క్రిమినల్ కేసులు పెట్టాలి. ఆయన శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రభుత్వం ఏం చేస్తుందో చర్యలు తీసుకోవాలి. తుంగతుర్తిలో నీ పతనం స్టార్ట్ అయింది బిడ్డ, నీ సంగతి చూస్తాం ఇవాళ. సామేల్ వ్యాఖ్యలు వ్యక్తిగతమా, పార్టీలైనా చెప్పాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్.